వెల్కమ్ టు మీటీవీ. నేను మీ మౌనిక. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన నిరవధిక సమ్మె పిలుపులో భాగంగా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా కల్వకుర్తిలో కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, పెండింగ్ లో ఉన్న 32 డిమాండ్లను పరిష్కరించడం, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా కల్వకుర్తి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులను విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. చర్చకు జరిపేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని ప్రకటించినప్పటికీ జేఏసీ తమ పంతం వీడటం లేదన్నారు. కల్వకుర్తితో పాటు 97 డిపోల ముందు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ డిపోల ముందు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వం మరి ఆర్టీసీ యజమాన్యంగానే ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ విధంగా నష్ట నివారణ చర్యలకు, సమ్మె నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి మమ్మల్ని మేము సమ్మెకి వెళ్ళలేదు, ప్రభుత్వం సమ్మెకు నెట్టివేయబడింది. మరి ఈ రోజు మరి మేము కేవలం మా ఆర్టీసీ ఉద్యోగుల కొరకుగా సమ్మెలోకి వెళ్ళింది. మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఏకైక సాధనం ఉందో ప్రజా రవాణా సంస్థ, ఆ రవాణా సంస్థను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ రోజు సమ్మెకు వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు అయితే మా డిమాండ్లు 32 డిమాండ్లు ఏవైనా ముఖ్యమైన డిమాండ్లు మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా మెరుగైన జీతభత్యాలంటే మాకు రెండు వేతన సవరణలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 2 వేతన సవరణలు, అదేవిధంగా ఇంకే మహిళా ఉద్యోగులకు మా దగ్గర మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవు. ఆ విధంగా వారికి సరైన 8 గంటల మార్నింగ్ డ్యూటీలు ఇవ్వాలనేది, మిగతా అనేక రకాల సమస్యలతోటి మేము ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అచ్చంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, పెండింగ్ లో ఉన్న 32 డిమాండ్లను పరిష్కరించడం, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా అచ్చంపేట నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా బ్రెడ్ విన్నర్ స్కీమ్ అయినటువంటి మా చనిపోయినటువంటి మా కార్మిక పిల్లలు కానీ, మెడికల్ అన్ఫిట్ అయినటువంటి పిల్లలు కానీ, వాళ్ళు ఈరోజు ఆర్టీసీలో 18,000 కానీ 17,000 కానీ కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకొని గతంలో 3 సంవత్సరాల పీరియడ్ ఉండే దాన్ని 1 సంవత్సరం కుదించుకుంటూ 2 సంవత్సరాలు తీసుకొచ్చి 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ పైన చేయాలని చెప్పి ఏదైతే నిబంధన ఉందో అది వెంటనే విరమించుకొని మా పిల్లలను రెగ్యులర్ ప్రాతిపదిక పైన ఆర్టీసీలో విధులు నిర్వహించే విధంగా చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండు. అదేవిధంగా మాకున్నటువంటి ఇప్పుడు చేసేటటువంటి పనులలో నిరంతరం కిలోమీటర్లు పెంచుకుంటూ అడిగే మనిషి లేడని చెప్పి ఈరోజు మేనేజ్మెంట్ ఏదైతే యూనియన్స్ లేకుండా రద్దు చేసి ఈరోజు మా పైన పనిభారం పెంచుతుందో ఆ పనిభారాన్ని తగ్గించడం కొరకు వెంటనే మాకు యూనియన్లు ఉండాలి. యూనియన్లకు ఎలక్షన్ నిర్వహించి ఏ యూనియన్ అన్నా ఉండని కార్మికుల పక్షాన నిలబడేటటువంటి యూనియన్లను ఎన్నుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. రాబోయే 2 ఏళ్లలో ఏ గ్రామం చూసినా ఇంద్రమ్మ ఇండ్లు కనిపిస్తాయని, అలాగే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ దేవన్న గారి శేఖర్ అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండల అధ్యక్షులు నాగుళ్ల గారి మల్లేశం గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుళ్ల రాజిరెడ్డి అన్నారు. కోల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక 1వ వార్డు 5వ వార్డులో నీటి కొరత బోరు బావులను తవ్వించారు. నీళ్లు పుష్కలంగా రావడంతో ఆ బోర్ బావులను సింగిల్ ఫేస్ మోటార్ బిగించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుళ్ల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ తో పాటు పంచాయతీ పాలక వర్గంతో కలిసి బోర్ బావులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్, రాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా జనరంజక పాలన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు బాలమణి, కొత్త యాదగిరి, ప్రవీణ్, బాగేష్, ఏసమ్మ, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నేతలు సయ్యద్ అక్రమ్, బల్రాజ్, సంతోష్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గ్రామాల్లో చూస్తే గ్రామ పంచాయతీ భవనాలు గాని, మహిళా సమాఖ్య భవనాలు గాని, కాంపౌండ్ వాళ్ళు గాని, స్కూళ్లకు మరి అదే విధంగా స్కూళ్లకు టాయిలెట్లు గాని, అదే విధంగా అంగన్వాడీ భవనాలు గాని, ఈ విధంగా సీసీ రోడ్లే గాని ఏదైనా గాని ఈరోజు మరి గ్రామాల్లో అభివృద్ధి కనబడుతుందంటే ఇప్పుడు అదే విధంగా మనం 6 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఆ రోజు ప్రజలను మోసం చేసిరో మరి ఈ రోజు మరి ప్రజల్లో మరి పల్లెల్లో ఉన్న ప్రజలకు మనం
ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే కనబడుతున్నాయి. రెండవ విడత కూడా ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. ప్రతి గ్రామంలో వచ్చే 2 సంవత్సరాల్లో మనం ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి. అంటే అభివృద్ధి అనేది కళ్ళకు కనబడేటట్టు కనబడబోతుంది. కాబట్టి ఇది ప్రజారంజక పాలన, పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి పాలన అని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రైతుల పట్ల కానీ, పేద ప్రజల పట్ల కానీ, మరి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మరి మౌలిక వసతుల పట్ల కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా 2-3 సంవత్సరాల్లో మరి ఇంకా ప్రజలకు దగ్గర అయ్యే కార్యక్రమం ఏదైతే గుండె విశ్వాసంతో, మరి గుండె ధైర్యంతో, ప్రజల విశ్వాసంతో మరి రేపటి నాడు వచ్చే ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగించి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కొల్చారం మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి పేదోడికి గూడు నీడ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుళ్ల రాజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండలం అధ్యక్షులు నాగుళ్ల గారి మల్లేశం అన్నారు. బుధవారం నాడు కోల్చారం మండలం